న్యూమరాలజీ గురించి ఒక మంచి సిరీస్ చేస్తున్నాను డాక్టర్ ఆర్బి సుధ గారితో, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. న్యూమరాలజీ ఎలా మాట్లాడతారు ఏమిటి అనేది మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తేనే తెలుస్తుంది. ఈరోజు ఈ వీడియో ద్వారా నెంబర్ 3కి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. త్రిమూర్తులు అంటాం, త్రిలోకాలు అంటాం, ఇలా చాలా ఉంటాయి. 3ని ఇష్టపడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కారణం ఏంటి అని మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే మీ డెస్టినీ నెంబర్ కానీ మీ నేమ్ కానీ ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. నమస్తే. నమస్కారం. సో 3 చాలా వరకు నాకు కూడా ఇష్టమైన నెంబర్, ఒక రకంగా చెప్పాలంటే చాలా సీక్వెన్షియల్ నెంబర్ అసలు యాక్చువల్ గా. కారణం తెలియదు ఎందుకో 3 అంటే 3 ముళ్ళు అంటాం. అవును. సో ఇలా 3కి ఎందుకో మంచి ఇంపార్టెన్స్ ఉంది. కరెక్ట్. ఎందుకంటారు దానికి, ఎందుకు అంతటి ఇంపార్టెన్స్ ఉంది, అండ్ వాళ్ళ క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుంది చెప్పండి. ఏంటంటే 3కి ఇంపార్టెన్స్ ఎందుకు అంత వచ్చిందంటే, మనం వేదిక్ అస్ట్రాలజీలో అలాగే ఏంటంటే న్యూమరాలజీలో కూడా అసైన్ చేసిన ప్లానెట్ జూపిటర్, గురు. జూపిటర్ అనేది ఏంటంటే ఎక్కడ ఉంటే ఆ నంబర్ ఎక్కడ ఉంటే అది అబండెన్స్ ఎక్కువ ఉంటుంది అనేది లెక్క. అంటే బుద్ధి జ్ఞానం ఉండాలి. మనం ఏది చేయాలన్నా అవి రెండు లేకుండా అవే కావాలి, అదే కదా చేయలేం కదా, ఏమి చేయలేం కదా. అబండెన్స్ రావాలి అంటే ఫస్ట్ నాట్ ఓన్లీ దట్, అది చేసే విధానం కూడా ఉంది, ఒక పాత్ రావాలి దానికి. అంటే ఏంటంటే ఆ థింకింగ్ ప్రాసెస్ అనేది చాలా బాగుంటుంది వాళ్ళకి అనేది లెక్క అనమాట. వాళ్ళు ఏం కావాలంటే అది సాధిస్తారు. అది ఫస్ట్ క్యారెక్టర్ వాళ్ళకి. అంటే సాధిస్తారు అంటే ఇన్ వాట్ సెన్స్ అంటే న్యాయంగా సాధిస్తారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఏదో మనం చేసేసాం కదా, అయిపోయింది కదా, కూర్చున్నాం కదా, లేకపోతే ఇంకోళ్ళు చాలా ధర్మబద్ధంగా పోరాడతారు అంతే, ఇంకోళ్ళు దెబ్బతిన్నా పర్వాలేదు కదా, మనం వాళ్ళ మీద తొక్కుని పైకి వచ్చేద్దాం, ఇలాంటివి ఉండవు అనమాట. న్యాయంగా, ట్రూత్ఫుల్గా, రెస్పెక్ట్ఫుల్గా ఉండే ఒక నంబర్ అది. అలాగే అబండెన్స్ నంబర్ అంటే 1 + 2 = 3. ఇప్పుడు అర్థమైందా ఎందుకు అంత ఇంపార్టెన్స్? ముందు 2 నెంబర్స్ యాడ్ చేస్తే 3 వస్తుంది. సో అన్ని క్యారెక్టరిస్టిక్ 1, 2, 3 అన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అందులో. 3లో 1 and 2 కూడా ఉంటాయి. అంటే వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ట్రూత్ఫుల్గా ఉండాలి, అందరినీ మనం రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళ ఎదుటి వాళ్ళ భావన మనం అర్థం చేసుకోవాలి అనేది ఒక చాలా తక్కువ మందికి ఉంటుంది. ఎస్పెషలీ 3 నెంబర్స్కి ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో ఎక్స్పాన్షన్, ఎక్కడికి వెళ్ళినా ఎక్స్పాండ్ అవుతుంది అది. ఏ దాంట్లోకి వెళ్ళినా వాళ్ళు ఎక్స్పాన్షన్ చేస్తారు. చదువుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు, గురువులు చాలామంది ఉంటారు నెంబర్ 3లో. అంటే ఏంటి, కన్సల్టెంట్స్ కానీ, లైఫ్ కోచెస్ కానీ, లేకపోతే మత గురువులు కానీ, ఇలాంటి వాళ్ళని చాలా చూస్తూ ఉంటాం. అలాగే నెంబర్ 3s అని ఎవరిని అంటాం అంటే 3rd డేట్లో పుట్టిన వాళ్ళని, అలాగే 12లో పుట్టిన వాళ్ళని, 21 పుట్టిన వాళ్ళని కానీ, మనమేమో 30th కూడా. సో మనకి ఫిబ్రవరిలో 30th ఉండదు కదా, అందుకని ఎందుకులే చెప్పడం అని ఊరుకో. ఓకే. సో ఇట్స్ లైక్ 30th కూడాను. అంటే ఏంటంటే ఏదైనా మన సింగిల్ నెంబర్కి తీసుకొచ్చినప్పుడు నెంబర్ 3 అనేది చాలా అంటే ఏంటి, ఉన్నతమైన స్థాయికి వచ్చే, అంటే న్యాయంగా పోరాడే ఒక నెంబర్ అని చెప్తాం. అలాగా వెళ్తూ ఉంటారనమాట, వాళ్ళ పద్ధతే అంత. అలాగే మనం ఫ్లిప్ సైడ్ చూసాము అంటే కొంచెం నోటి దుడుసు మాత్రం ఎక్కువ ఉండవు, ఈగోయిస్టికల్ క్యారెక్టరిస్టిక్స్ అని చెప్తూ ఉంటాం. ఉన్న వాళ్ళకి అది ఉంటుంది తప్పు. అంటే ఏంటంటే నేను నాకు తెలుసు చెల్లాలి పక్కన నాకు తెలుసు అంటాం అనేది డిఫరెంట్, అది డిఫరెంట్ ఈగో ఉంటుంది. అన్ని నేను చేసేసి నేనే ఫస్ట్ అన్నింటిలో ఉండడం అనేది డిఫరెంట్ ఉంటుంది. సో వీళ్ళకి అది కొంచెం ఎక్కువ. అంటే ఏంటంటే మనం ఒక బల్ల గుద్ది చెప్తాము అంటాం కదా, ఆ క్యారెక్టరిస్టిక్ స్ట్రాంగ్ క్యారెక్టర్ అంటాం చూడు, అలాగా. అంటే గురువులు ఇప్పుడు స్టూడెంట్స్కి ఎలా చెప్తారు, వాళ్ళకి తెలిస్తే చెప్తారు, నాకు అన్నీ తెలుసు అంటాం అనేది డిఫరెంట్. సో నెంబర్ 1 అనేది డిఫరెంట్ ఈగో, ఇది ఒక డిఫరెంట్ ఈగో. అంటే నాకు తెలుసు ఎక్కువ, ఇంకా నేర్చుకుంటాను, ఇంకా చదువుకుంటాను అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. అలాగే మనం చూసామంటే బోలంత కమాండర్స్, ఇప్పుడు మిలిటరీ వాళ్ళు అంటే ఏంటంటే ఒక కంపెనీకి, ఇదివరకు అయితే మనం మిలిటరీ కనుక ఒక కింగ్కి మినిస్టర్ కింద, ఇలాంటి వాళ్ళందరూ చాలా మంది ఉంటారు ఈ నెంబర్ 3లో. ఎందుకంటే అబండెన్స్ ఒకటి కాకుండా ఎక్స్పాన్షన్ నెంబర్, అంటే బుద్ధి ఎక్కువ ఉంది. అండ్ ఆల్సో ఇన్వెంటర్స్ చాలా మంది ఉంటారు. ఏదైనా ఇన్వెంట్ చేయడం కానీ, ఒక పేటెంట్ చేయడం కానీ, ఒక హ్యుమానిటీకి మంచి చేయాలి, అది ఉపయోగంగా ఉండాలి అనుకునే వాళ్ళందరూ కూడా, అది కూడా ఒక క్యారెక్టరిస్టిక్ నెంబర్ 3కి. అంటే ఇన్వెంటర్స్. అలాగే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కూడా ఒకటి చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు డబ్బుని బాగా అట్రాక్ట్ చేస్తారు, అబండెన్స్ అట్రాక్ట్ చేస్తారు కదా, సో డబ్బుని అట్రాక్ట్ చేస్తారు.
వీళ్ళకి జనరల్గా మనం కలర్స్ చెప్పుకోవాలంటే ఇంటర్చేంజబుల్ నెంబర్స్ చెప్పడం మర్చిపోయారు. 3, 6 and 9. 3 అనేది బాగున్నాయి. 3, 6, 9 సీక్వెన్షియల్ నంబర్స్ అనమాట. 3 + 6 again 9. నేను ఇందాక చెప్పినట్టు 1 + 2 is 3 కదా. 3 కదా. సో ఇలాగా. సో ఏదైనా సరే ఏంటంటే మనం మాట్లాడుకునేది ఇప్పుడు బర్త్ నెంబర్ అయినా డెస్టినీ నెంబర్ వరకే. నేమ్ నెంబర్లో కూడా ఇది యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అందుకని సీక్వెన్షియల్ నంబర్స్, ఇంటర్చేంజబుల్ నంబర్స్ అనేది మనం చెప్తూ వస్తున్నాం అనమాట. అలాగే మన కలర్స్ విషయానికి వస్తే ఏంటంటే మావ్ అండ్ వైలెట్, డార్క్ బ్లూ, ఇవన్నీ వాళ్ళకి బాగా కలిసి వస్తాయి. అలాగే గురువారం, థర్స్డే, ఫ్రైడే. ఇప్పుడు సీక్వెన్షియల్ నంబర్స్ ఏంటి? 3, 6, 9. 9 అనేది మార్స్ నెంబర్, మంగళవారం. సో ఏదైనా సరే మనం చూసాము అంటే 9 ప్లానెట్సే, 12 రాసులే, 9 నంబర్లే, 7 అదే ఒక వారానికి 7 రోజులే. ఇప్పుడు న్యూమరాలజీ అంతే, అస్ట్రాలజీ కూడా అంతే. సో ఇవన్నీ వాళ్ళకి బాగా కలిసి వస్తాయి అన్నమాట. కలర్స్ మనం మాట్లాడుకున్నాం, నంబర్స్ మనం మాట్లాడుకున్నాం కదా, ఇంటర్చేంజబుల్ నంబర్స్ అనేది రత్నాలు మాట్లాడుకోవాలి. ఇప్పుడు మనం వీళ్ళకి టోపాజ్, ఎల్లో షఫైర్ అండ్ ఆల్సో ఏంటంటే అమిథిస్ట్ వీళ్ళ దగ్గర పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చాలా అని ఏ కలర్ ఉంటుంది మేడం? అమిథిస్ట్ మనకి అన్ని కలర్స్ లోనూ వస్తాయి. మనం బ్లూ కలర్ లో చెప్పొచ్చు, లైట్ బ్లూ కలర్. ఇందాక అందుకనే కలర్స్ చెప్పాం కదా మనం, మావ్ కలర్ కానీ అలాగా. అంటే ఎల్లో వస్తుంది, ఎల్లో అమిథిస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఏదైనా సరే గోల్డెన్, లైట్ గోల్డెన్ టు ఎల్లో చేంజ్ అవుతుంది చూసి చాలా బాగుంటుంది. ఆ కలర్ చాలా కలర్ అంటే రేస్ అంటాం మనం, గోల్డెన్ రేస్. అది ఎల్లో ఉండదు, అది గోల్డ్ ఉండదు, రైట్? అసలు అట్లాంటిది అనమాట. అలాంటి అమిథిస్ట్ కూడా మనం తీసుకోవచ్చు. వాళ్ళ దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది, చాలా బాగుంటుంది వాళ్ళకి. అలాగే వీళ్ళు థర్స్డే అనే రోజు అంటే ఈ కలర్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. వీటికి మళ్ళీ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మనం 12 రాసులు అనమాట. రాసులో ఇన్ వేదిక్ అస్ట్రాలజీ, సన్ సైన్స్లో కూడా అంతే. అండ్ ఆల్సో దీనికి కారకత్వం మనం ఇచ్చున్నాం. అంటే ఈచ్ ప్లానెట్కి మనకి ఏంటంటే ఒక్కొక్క సైన్కి అధిపతి అని ఇచ్చున్నాం. సో జూపిటర్ ఏమో అధిపతి మనకి సాజిటేరియస్ అండ్ పైసెస్. సో ఆ డేట్స్లో పుట్టిన వాళ్ళకి ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే డేట్స్ గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టమే, మనం వరుసగా చేయట్లేదు కదా. సో ఈ 2 దాంట్లో ఈ సన్ సైన్స్లో పుట్టిన వాళ్ళు, అంటే ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళు, ఈ మధ్య సన్ సైన్ డేట్స్లో పుట్టిన వాళ్ళకి ఈ క్యారెక్టరిస్టిక్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి అన్నమాట. కానీ ఎప్పటికైనా మనం మళ్ళీ చూడవలసింది, నేను ఇందాక చెప్పినట్టు నేమ్ని చూసుకోవాలి. మళ్ళీ చార్ట్ వేయచ్చు, చెప్పా కదా న్యూమరాలజీలో కూడా చార్ట్ వేసి మనం చెప్పొచ్చు అనమాట. ఎక్కడ వాళ్ళకి మైనస్ ఉంది, ఎక్కడ ప్లస్ ఉంది, ఇవన్నీ చూసి బ్యాలెన్స్ చేసి చెప్తాం. సో అదండి విషయం. మొత్తానికి మీకు కలర్స్ విషయం కానీ మీరు అనుకున్నది 100% సాధిస్తారు, ఎలాగైనా సాధించాలి అన్న గుణం మీకు ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ముందు నేమ్ అనేది కరెక్ట్ చేసుకోవాలి. న్యూమరాలజీలో ఫస్ట్ మనం చేంజ్ చేసుకునేది ఏదన్నా ఉంది అంటే అది పేరు మాత్రమే. సో ఆ పేరుని ఎలా చేంజ్ చేసుకోవాలి, చిన్న చిన్న మార్పులతోనే అద్భుతాలు జరుగుతాయి లైఫ్లో. సో అలాంటి అద్భుతాలు జరగాలి అనుకుంటే, మీరు చేంజ్ చేసుకోవాలి అనుకుంటే మేడంని కలవచ్చు. స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా. నచ్చింది కదా వీడియో? తప్పకుండా లైక్ చేస్తారా, మరి షేర్ కూడా చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.